అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటే అప్పట్లో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండే, సో వైసీపీ కుక్కే కదన్న. ఆయన నోరు అంటే కొంతమంది డ్రైనేజ్ తోని పోలుస్తున్నారు. సో ఈ రోజు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? వాడిని ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని. వాడు ఇన్ని రోజులు ఇంకా లేట్ చేసిండు. వాడు టీడీపీ ప్రభుత్వం చేసింది, ఎప్పుడో గవర్నమెంట్ రాగానే బొక్క చేసింది. వాడు ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారిని గతంలో? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకుర్రు. ఆ రోజు కనుక దొరికితే కుక్క నుండి కొడుతుంది ఫ్యాన్స్, కానీ ఆడు దొరకలేడు. అలా ఏం మాట్లాడి వాడు మాట్లాడిన భాష ఏంది? వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం. వాడిని బెయిల్ రాకుండా చేయాలి, సంవత్సరం దాకా మినిమం సంవత్సరం లోపల ఉండాలి. వాడు ఆయన భార్య పిల్లని అట్నే మాట్లాడతారు. వాడు ఏం మాటలు మాట్లాడుతుండు? ఇది కరెక్ట్, ఇది సమాజం ఇది. వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, వాడు మాట్లాడిన భాష. వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉండాల్సినోడు ఈ మాటలు మాట్లాడేది. వాడిని మంచి పనే చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇంకా ఈ శ్రీరెడ్డి కానీ కొడాలి నాని కానీ ఎవరిని వదలదు. గతంలో ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి, కానీ అరాచకాలు చేయొద్దు. వీళ్ళని చేసుడు మాత్రం కరెక్టే. ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే. శ్రీరెడ్డిని ఇంకా చేయాలి. శ్రీరెడ్డి ఏం మాట్లాడింది? ఆడు కొడాలి నాని ఏం మాట్లాడిండు? భువనేశ్వరి వల్లవనేని వంశీ గారు ఏం మాట్లాడిండు? పోసాని మురళి గారు ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు భార్యని ఎంత నీచంగా మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడాడు. వీడిని లోపలేసి ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి, ఇంకా లేట్ చేసింది ప్రభుత్వం. అదే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత నీచంగా తిడితే అన్ని మార్కులు జగన్ నుంచి వస్తాయని అనుకున్నారంట. మరి ఇప్పుడు జగన్ ఏమైనా సహాయం చేస్తుండొచ్చు? ఇప్పుడు వీళ్ళందరినీ జగన్ కాపాడుతున్నా అన్న. ఇప్పుడు ఆయన ఎగేసిండు, ఉసుకో అని కుక్కలు ఎగేసినట్టు ఎగేసిండు. ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తురా? ఇప్పుడు వలవలేని పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఈయన పరిస్థితి ఇంకా అదే, నెక్స్ట్ ఇంకోని పరిస్థితి ఇంకా అంతే. ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందని రెచ్చిపోవద్దు. ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అది చేసిన కొవ్వనికైనా ఇదే గతి పడుతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా నోటి దూరుస్తున్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్పొచ్చు? మనం నోటి దురుసుంటే కాలమే నిర్ణయిస్తుంది అన్న. నోటి దురుసున్నాడు, అతిగా ఆవేశపడ్డాడు, ఎవడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. ఇది దీనికి కారణమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.